హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం నాచారంలో ఉన్న హెచ్ఎంటీ కాలనీలో ఉన్నామండి. మనకి అప్సిగూడ మెట్రో స్టేషన్ అయితే ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. నా బ్యాక్ సైడ్ మనకి అప్సిగూడ మెట్రో స్టేషన్ కనిపిస్తుంది అండి. అప్సిగూడ మెట్రో స్టేషన్ కి అయితే చాలా దగ్గరలో మనకి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ సేల్ కి వచ్చింది. ఈ అపార్ట్మెంట్ టోటల్ 4 ఫ్లోర్స్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్ కి 1 ఫ్లాట్ చొప్పున టోటల్ 4 ఫ్లాట్స్ ఉంటాయండి. ఈ ఫ్లాట్ సెమీ ఇండిపెండెంట్ హౌస్ టైప్ లో ఉంటుందండి. రీసెంట్ గా ఇలానే ఇష్టపడుతున్నారు, చాలా మంది కూడా ఇలానే తీసుకుంటున్నారు. 2100 ఎస్ఎఫ్టీ లో 3 BHK చాలా స్పేసెస్ వచ్చింది. అన్ని కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి. ఇందులో 2 ఫ్లాట్స్ సేల్ అయిపోయినాయి. ఓన్లీ 2 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. మనకి అప్సిగూడ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది, అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. నా బ్యాక్ సైడ్ అప్సిగూడ మెట్రో స్టేషన్ కనిపిస్తుంది కదా, ఓన్లీ 2-3 మినిట్స్ వెళ్ళొచ్చండి. అదే కాకుండా ఇంకొక మెట్రో స్టేషన్ ఉందండి, చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి ఎన్జిఆర్ఐ మెట్రో స్టేషన్ అండి. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఉంది కదా, అది వచ్చేసి ఎన్ఎస్ఎల్ కన్స్ట్రక్షన్ అండి. ఇందులో అన్ని కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి. దాని పక్కన లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అది వచ్చేసి ఉప్పల్ స్టేడియం అండి. చూడండి చాలా దగ్గరలో ఉంది. అలాగే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ మీకు ఫారెస్ట్ లా కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా ఎన్జిఆర్ఐ వాళ్ళ ల్యాండ్ అండి. ఇక్కడైతే ఎప్పుడు కూడా కన్స్ట్రక్షన్ జరగదు. ఇప్పుడు ఎలా ఉంది, ఫ్యూచర్ లో కూడా సేమ్ అలానే ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ టోటల్ 4 ఫ్లోర్స్ ఉంటుందని చెప్పిన కదా, ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ ఉంటుందండి. సేమ్ మనకి ఇండివిజువల్ హౌస్ ఎలా ఉంటుంది, సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ చుట్టూ అయితే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడ చుట్టూ సరౌండింగ్ కూడా చాలా గ్రీనరీగా చాలా పీస్ఫుల్ ఉంది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసే బిల్డరే ఇందులో ఒక ఫ్లాట్ తీసుకుని ఉండబోతున్నారు. తనే ఇందులో ఉంటున్నారంటే కన్స్ట్రక్షన్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ గారు, అందుకని చెప్తున్నానండి. మీకు ఇప్పుడు ఫ్లాట్ చూపించుకుంటే మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే చాలా మంది రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసేద్దాం. ఫ్లాట్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇది వచ్చేసి లిఫ్ట్ అండి. లిఫ్ట్ వచ్చేసి మనకి 6 మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఇచ్చారు. పార్కింగ్ చూడండి, ఎంత పార్కింగ్ ప్లేస్. మనకి ఈచ్ ఫ్లాట్ కి ఈచ్ కార్ పార్కింగ్ చాలా స్పేసెస్ వస్తుంది. ఇంకా వర్క్ మొత్తం కంప్లీట్ కాలేదండి. మనకు అపార్ట్మెంట్ కి 3 సైడ్స్ కూడా 6 ఫీట్ సెట్ బ్యాక్ వస్తుంది. ముందు వచ్చేసి మనకి 8 ఫీట్ సెట్ బ్యాక్ వస్తుందండి. ఈ అపార్ట్మెంట్ మనకి జిహెచ్ఎంసీ లో ఉంది కాబట్టి జిహెచ్ఎంసీ అప్రూవల్ తో కన్స్ట్రక్షన్ చేశారండి. ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఉంటుంది, అలాగే మంజూరు వాటర్ ఉంటుంది. వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అలాగే మొత్తం కంప్లీట్ గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది. పోర్ట్ ఏరియా మొత్తం కూడా 7 ఫీట్ ఇచ్చారండి. చాలా స్పేసెస్ ఉంది. మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు. మనకు ఒక ఫ్లోర్ కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది. సేమ్ మనకి ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. లిఫ్ట్ మనకి చాలా పెద్దగా వస్తుందండి. 6 మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఇచ్చారు. చూడండి అంతా కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ మనకి గ్లాస్ తో రైలింగ్ వస్తుంది. ఇప్పుడు ఫ్లాట్ చూద్దాం రండి. ఫ్లాట్ అయితే చాలా స్పేసెస్ చాలా బాగుంది. మన అపార్ట్మెంట్ ముందు వ్యూ చూడండి, చాలా బాగుంది. ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. అన్ని కూడా మనకి డూప్లెక్స్ హౌసెస్ అండి. ఇక్కడైతే చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంటుంది. ఒకసారి మెయిన్ డోర్ చూడండి, ఎంత స్టాండర్డ్ గా ఎంత బాగా ఇచ్చారో. చాలా గ్రాండ్ గా వచ్చింది. డిజైన్ కూడా చాలా బాగుందండి. రండి లోపల ఫ్లాట్ చూద్దాం. ఇది మనకి 2100 ఎస్ఎఫ్టీ లో చాలా స్పేసెస్ వచ్చింది. ఇదంతా హాల్. ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. ఫ్లోరింగ్ మొత్తం కూడా 2x6 సైజ్ టైల్స్ ఇచ్చారండి. చాలా పెద్ద టైల్స్ ఇచ్చారు. చూడడానికి అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది. ఒకసారి హాల్ లో విండో చూడండి, ఎంత పెద్ద విండో ఇచ్చారో. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. అలాగే మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకి పక్కన అన్ని కూడా డూప్లెక్స్ హౌసెస్, చుట్టూ కూడా వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఫ్రేమ్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ మనకి యూపీవీసీ విండోస్ వస్తాయి. హాల్ చూసారు కదా, చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారు. మన టీవీ దగ్గర మనం వుడ్ వర్క్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇక్కడ డైనింగ్ ప్లేస్ సపరేట్ ఉంది, చూపిస్తానండి. ఫస్ట్ అయితే పూజ రూమ్ చూద్దాం. చూడండి, పూజ రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో చిన్న ఫ్యామిలీ అయితే అందరూ కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. చూడండి అంతా డైనింగ్ ప్లేస్. డైనింగ్ ప్లేస్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ మనం డైనింగ్ ఐటమ్స్ ఎట్లంతా వుడ్ వర్క్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది, పాయింట్ ఇచ్చారు. ఇక్కడ మనకి బాల్కనీ. ఇక్కడ మనకి యూపీవీసీ స్లైడింగ్ గ్లాస్ డోర్ తో వస్తుందండి. ఇదంతా కూడా బాల్కనీ. చూడండి, బాల్కనీ కూడా చాలా స్పేసెస్ ఉంది.
అన్ని ఫ్లాట్ లో కూడా మనకు వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇంత పెద్ద చెట్లు ఉండడం వల్ల మనకైతే ప్యూర్ ఎయిర్ వస్తుందండి. కంప్లీట్ పొల్యూషన్ ఫ్రీ అని చెప్పొచ్చు. ఇప్పుడు కిచెన్ చూద్దాం. ఓపెన్ కిచెన్ వచ్చింది చూపిస్తానండి. ఇదంతా కూడా కిచెన్ చూడండి. ఓపెన్ కిచెన్ ఇచ్చారు, చాలా స్పేసెస్ ఉంది. ఇందులో 4-5 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చిందండి. చూడండి ఇక్కడైతే సిమెంట్ యూజ్ కూడా మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు, చాలా బాగా ఇచ్చారండి. మనకి ఇందులో అయితే వుడ్ వర్క్ కోసం ఆప్షన్ ఇచ్చారు. మీరు ఇప్పటి వరకు గమనించారా, మొత్తం చౌకోర్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి. దీని వల్ల చూడడానికి అయితే లుక్ చాలా బాగుంటుంది, అలాగే చాలా స్టాండర్డ్ గా ఉంటుంది. ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది చూపిస్తానండి. ఇదంతా కూడా వాష్ ఏరియా అండి. మనం వాష్రూమ్ మిషన్ పాయింట్ ఇచ్చారు, అలాగే ట్యాప్స్ వచ్చాయి. చూసారు కదా, వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ ఉంది. ఇది మొత్తం టోటల్ 3 BHK ఫ్లాట్ అండి. ఒక్కొక్క బెడ్రూమ్ చూపిస్తానండి. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్, అలాగే మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఒక్కొక్క బెడ్రూమ్ చూపిస్తాను. ఫస్ట్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఒకసారి బెడ్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. ఇందులో కింగ్ సైజ్ బెడ్ వస్తానికి లేదు, 2 కింగ్ సైజ్ బెడ్లు వస్తాయి, అంత పెద్దగా ఉంది. విండోస్ అయితే చాలా పెద్దగా ఇచ్చారు, చూస్తున్నారు కదా. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇది అటాచ్ వాష్రూమ్. ఒకసారి వాష్రూమ్ చూడండి, వాష్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. అలాగే మనకి ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. చెప్పాను కదా, చౌకోర్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి. ఇప్పుడైతే బెడ్రూమ్ చూసాం కదా, చాలా పెద్దగా వచ్చింది. సెకండ్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇక్కడ ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్. ఫస్ట్ ఈ బెడ్రూమ్ చూద్దాం, మాస్టర్ బెడ్రూమ్. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. సేమ్ అన్ని బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చాయండి. నేను చెప్పాను కదా, అన్ని విండోస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఇందులో 2 విండోస్ వచ్చాయి. ఇందులో అటాచ్ వాష్రూమ్. ఇందులో మనకి వాష్రూమ్ తో పాటు డ్రెస్సింగ్ రూమ్ కూడా సపరేట్ గా వచ్చింది. చూడండి, ఇదంతా కూడా డ్రెస్సింగ్ రూమ్. ఇది అటాచ్ వాష్రూమ్. చూడండి, వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది. చూడండి, మనకి ఇందులో టైల్స్ చాలా బ్రాండెడ్ ఇచ్చారండి. చాలా పెద్ద టైల్స్ ఇచ్చారు, 2x4 సైజ్ టైల్స్ ఇచ్చారండి. చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. లేటెస్ట్ మోడల్ కమోడ్ ఇచ్చారు. అన్ని వాష్రూమ్ లలో కూడా ఇలానే ఉంటుంది. ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దాం. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ఇది కొంచెం చిన్నగా ఉంది, కాకపోతే ఇందులో కూడా మనకి కింగ్ సైడ్ వచ్చాక చాలా స్పేస్ ఉంటుంది. కాకపోతే ఆ 2 బెడ్రూమ్ల కంటే కొంచెం చిన్నగా ఉంది. ఇందులో కూడా అటాచ్ వాష్రూమ్. వాష్రూమ్స్ అయితే అన్ని కూడా చాలా స్పేసెస్ ఉన్నాయి. చూస్తున్నారు, వాష్రూమ్లు అయితే చాలా పెద్దగా వచ్చాయండి. అలాగే మనకి ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. చూడండి, ఇందులో కూడా చాలా పెద్ద విండో ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి అపార్ట్మెంట్ కు బ్యాక్ సైడ్. ఇప్పుడు చూసాం కదా, 3 బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసెస్ వచ్చాయి. అన్ని బెడ్రూమ్ లో కూడా అటాచ్ వాష్రూమ్స్ వచ్చాయి. వాష్రూమ్స్ కూడా చాలా స్పేసెస్ వచ్చాయి. ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసాం కదా, ప్రతి చౌకోడ్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు. అంటే విండోస్ కావచ్చు, అలాగే వాష్రూమ్స్ కావచ్చు, ప్రతి చోట కూడా చౌకోడ్స్ అయితే గ్రానైట్ ఇచ్చారు. దీని వల్ల మనకి ఫ్లాట్ కి చాలా అందం వచ్చిందండి. ఇంకా కంప్లీట్ అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. వర్క్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మీరు చూశారు కదా, ప్రతిది కూడా చాలా స్టాండర్డ్ గా, చాలా స్టాండర్డ్ మెటీరియల్ వాడారు. ఇప్పుడు ఒకసారి మనం పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తానండి. మీకు ఫ్యూచర్ లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదండి, ఎందుకంటే బిల్డరే ఎందులో ఉంటున్నారు కాబట్టి మీరు తనతో మాట్లాడుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే మనం ఫ్లాట్ చూసాం కదా, ఫ్లాట్ అయితే చాలా స్పేసెస్ గా, చాలా స్టాండర్డ్ కట్టారండి. ఇక మనం ప్రైస్ చూసుకున్నట్లయితే 7,999 ఫర్ ఎస్ఎఫ్టీ అండి. ఇది స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే 80% లోన్ వస్తుంది. అలాగే ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. నాచారం అంటే మీకు అందరూ తెలిసిన విషయమే, చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయండి. అలాగే మనకి అప్సిగూడ మెట్రో స్టేషన్ కూడా ఓన్లీ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, వచ్చేసి అప్సిగూడ మెట్రో స్టేషన్. మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చూపించాను. మనకి షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్ అవన్నీ కూడా నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అవన్నీ కూడా మనకి పక్కనే ఉన్నాయి. అన్నిటి కూడా చాలా కన్వీనియంట్ ఉంటుంది. మనకి మెట్రోస్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కూడా మనకి పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, అలాగే ఫ్రెష్ ఎయిర్ వస్తుందండి. అలాగే వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, అలాగే విజిట్ చేయడానికి కూడా స్క్రీన్ పైన మాత్రం డైరెక్ట్ నెంబర్ ఇచ్చాను. మీరు వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు రిసెప్షన్ లో ఇస్తాను. మీరు డైరెక్ట్ సైడ్ కు రావచ్చు. కాకపోతే వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి. మీరు కాల్ చేసి వాళ్ళ దగ్గర ఉండి చూపిస్తారు. అలాగే మన ఛానల్ ని ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది, కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.